దానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి మనం రాముల వారి యొక్క పాదుకల్ని అందరూ కూడా చక్కగా దర్శనం చేసి నమస్కారం చేసుకోండి. యువం వస్త్రాని పేవస రమేష్ శ్రీలక్ష్మి గారు స్వామి వారికి మధుపర్క వస్త్రాలను భక్తితో సమర్పించినారు. ఇవం వస్త్రాని పేవసాపసాధే ఇవోరచ్చిద్రామంతపోహ సర్గాః అవాతిరతమదృతాని విశ్వదేన మిత్రావరుణాసచేతే. లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సమిధగా ఉండాలి అని చెప్పి అంటారు. ఆ రకంగా వారి సంయుక్తం వర్ణినాయో కింద నుంచి తెస్తే అందరూ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. సమానం భవతి సదాయ పురుషస్తేంద్రియ ఆయుష్ేంద్రియే దేవేంద్రియే ప్రతిష్టతి. మంగళనీరాజనందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. దివ్యరక్షాన్ ధారయామి. హర నమః పార్వతీసుతయే. హర హర సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజ. సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. మహేరణాయఖిలే యోపశ్చిమతమానసస్తస్య భారే దేహనః శ్రుతైర్భమాతరః తస్మారంగమాపవోయస్య ఖిలా జన్మధః ఆపో జనేధాద్రః శుద్ధోదకస్నానం సమర్పయామి. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదాం శతం. మాంగళ్యధారణ మహోత్తకాలే సూర్యోదనాన్నవానాగ్రహాణాపతి స్త్రియాంగిషః. తలంబరాలు చేసుకొచ్చారు గ్రామ ప్రజలు. మంగళ వాయిద్యంతో తలంబరాలు ృత్యేవ కామస్య ద్రవ్యాని దక్షిణానాం ప్రతిగ్రహే. ఆయన చేతులు పోయి చంద్రమా
శ్రీమద్రమారమణ గోవింద గోవింద హరి బోలో సీతారామచంద్ర స్వామికి ఓం ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిహస్యతస్రః విద్వామృతయః భవతి నాన్యః పంథాయనాయ విద్యతే దేవం విశ్వాక్షం విశ్వసంభవం విష్ణుం నారాయణం దేవమక్షరం పరమం పదం నిత్యం విష్ణునారాయణం హరి విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతే నారాయణ నారాయణ పరో ధ్యానం నారాయణ పరః జగత్ సర్వం ఏ పని చేసినా కూడా చేసేటువంటి పనిలో విఘ్నాలు కలగకూడదు అని కోరుకుంటాం కాబట్టి ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేసుకొని విశ్వక్సేనుని ఆరాధించి అనంతరం పుణ్యాహవాచనం చేసుకొని ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి అట్లాగే ధర్మకర్తలు అందరూ కూడా జ్యోతి ప్రజ్వలన చేసి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. అట్లాగే గొప్ప విషయం ఇది కాబట్టి అటువంటి ఆనాడు కరసేవలో పాల్గొన్నటువంటి వారు కూడా ఆ నలుగురు కూడా పైకి వచ్చి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అందరు కూడా చక్కగా కరత నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయామస్యాం సుపదిధో అస్య దేవదేవస్య భగవతః జనార్దనస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత కోదండరామస్వామినే నమః ప్రీత్యర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే స్థితానాం చాతుర్వర్ణానాం తత్తత్ వ్యాధి చోర భయ దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవశాంత్యర్థం సకల సంపత్సమృద్ధ్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం సర్వేషాం ప్రజానాం దీర్ఘాయుష్య ప్రాప్త్యర్థం సకల సంపత్సమృద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం అస్మిన్ దినే సంకల్పిత విశేష రామ ప్రతిష్ఠా మహోత్సవాంగత్వేన ఏతత్ సుముహూర్తకాలే లోక కళ్యాణార్థం శ్రీ మహానందీశ్వర క్షేత్రేషు ప్రతిష్ఠితానాం శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశం గంధపుష్ప हेवेधमाव्यधिष्ठाः पर्वदैवाभिजाजनैः इन्द्रैवेह ध्रुवस्तिष्ठा राष्ट्रमधारयः अभितिष्ठप्रतन्यतः अलरे सुन्दरत्रवः इन्द्रैव वृत्रः तिष्ठाः अपाक्षेत्रानुसञ्जयन् इन्द्रेण पदे धरत ध्रुवन् ध्रुवेण हविजाः तस्मै देवः अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादिनान्नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्य समफलावाप्तिरस्तु. ओम लक्ष्मी मुहूर्तकाले सूर्यादीनां ग्रहाणां अत्यन्तानुकूल्य शुभफलावाप्तिरस्तु. ओम जानक्या कमलामला వెళ్తున్నామంటే అప్పటి ఈవో గారు ఫస్ట్ రోజు మమ్మల్ని ఎగతాళి చేశారు. బుచ్చిరెడ్డి గారు ఆయన పేరు, మహానుభావులు. తర్వాత దగ్గర నుండి మమ్మల్ని స్వాగతించారు. ఈరోజు మమ్మల్ని స్వాగతించారు ఈవో చంద్రశేఖర్ రెడ్డి గారు. మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు, మమ్మల్ని ఆశీర్వదించిన అర్చకులకు, ఈవో గారికి, ముఖ్యంగా మహానందీశ్వర స్వామికి అందరికీ మేము జన్మజన్మల ధన్యవాదాలు. మేము ఈ కార్యక్రమం చేశాము, చూస్తాము అనుకోలేదు. ఇది అసంభవం. పూర్వం చెప్తూ ఉండేవాళ్ళు ఇది పూర్వం అని. కానీ ఇప్పుడు పడగొట్టే చూసాము, మళ్ళీ అదే గుడి నిర్మాణానికి కట్టడం చూసాము. ఈ భాగ్యం మీ అందరి ఆశీస్సులతో మాకు అందినందుకు మీ అందరికీ మరొక్కసారి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారములు.
ప్రవేశం నాస్తిగా. ఓ నమో మహానందీశ్వరాయ నమః. శ్రీయుత కమిషనర్ ఆదేశాల ప్రకారము అయోధ్యలో జరిగే బలరాముని ప్రతిష్ట కోసము ఈరోజు 14 నుంచి 22 వరకు ప్రతి దేవాలయంలోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడం అనేది. దానిలో భాగంగా 14 నుంచి 22వ తారీఖు వరకు మహానంది క్షేత్రంలో ప్రతిరోజు పరిశుభ్రత చేయడం కానీ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వాలంటీర్ల ద్వారా. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి భజనలతోనూ సంకీర్తనలతోనూ హోమాలతోనూ ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించినాము. ఇప్పుడు శ్రీరాముని యొక్క చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ మా వేద పండితులు అర్చకుల ద్వారా చేయించడం జరిగింది. అయోధ్యలో కరసేవ కార్యక్రమంలో పాల్గొన్న నలుగురికి ఈరోజు చిరు సన్మానం కూడా చేయడం జరిగింది. ఈ సన్మానం అనేది చేయడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు శ్రీయుత కమిషనర్ వారికి చేసినాము. సాయంకాలం కూడా దీపాలు పెట్టి 6 గంటలకు కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటి దగ్గర చేయాలని చెప్పేసి ఆదేశించడం అనేది. ఈరోజు కూడా ఈ మహానంది ప్రజలకందరికీ తెలియజేయడం అనగా సాయంకాలం 6 గంటలకు ప్రతి ఇంటి ముందు దీపం వెలిగించవలసిందిగా కోరడమైనది. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మనకి అయోధ్యలో శ్రీరాముడు జన్మించినటువంటి జన్మభూమిలో రామప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సందర్భంగా దేశమంతా కూడా రాముల వారి యొక్క భక్తిని చాటే విధంగా వివిధ రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేటువంటిది చేపట్టడం జరుగుతున్నది. ఈ రోజున అందులో మనకి ప్రధానంగా రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి అంటారు. ధర్మానికి ఏదైనా ఒక రూపం ఉంది అంటే అది రాముల వారే అని చెప్పేసి శత్రువుల చేత కూడా కీర్తింపబడినటువంటి ఒక గొప్ప దేవతామూర్తిగా మనం రాముల వారిని గురించి చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటి రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా మన దేశ ప్రజలందరూ కూడా ముందుకు వెళితే అధర్మం అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు, అంతా కూడా ధర్మంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి రాముల వారి యొక్క భక్తిని ప్రజలకి చాటే విధంగా ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది మహానంది క్షేత్రంలో బయట ఉన్నటువంటి మండపంలో భక్తులందరూ పాల్గొని చూసే విధంగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క రామ కళ్యాణం ద్వారా మన దేశ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సౌఖ్యాలు కలిగి అందరూ కూడా చక్కగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలనేటువంటి విశేష సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.